హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 182 పాయింట్ల నష్టంతో 81,451 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయి 24,757 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 204 పాయింట్లు లాభపడుతూ 55,750 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న ఏదైతే అండర్ పర్ఫామ్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ, ఈరోజు నిఫ్టీని సెన్సెక్స్ని కంపేర్ చేస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసింది. కంఫర్టబుల్గా 55,700 లెవెల్స్ అబోవ్ క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ విషయానికి వస్తే, ఎటర్నల్, జొమాటో 4.3% పాజిటివ్గా మూవ్ అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.87%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.9% పాజిటివ్గా మూవ్ అయింది. లార్సన్ అండ్ టోబ్రో 0.5%, బజాజ్ ఫిన్సర్వ్ 0.3%, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ 0.25% లాభపడిన స్టాక్స్లో ఉండగా, బజాజ్ ఆటో 3% నెగిటివ్గా మూవ్ అయింది ఈరోజు. హిందాల్కో ఇండస్ట్రీస్ 2.5%, శ్రీరామ్ ఫైనాన్స్ 1.99%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1.7%, టెక్ మహీంద్రా 1.63%, ఎన్టీపీసీ 1.61% నష్టపోయిన స్టాక్స్లో ఉన్నాయి. బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే, నిఫ్టీ ఏ విధంగా అయితే నెగిటివ్గా క్లోజ్ అయిందో, రెస్ట్ ఆఫ్ ద ఇండెక్సెస్ కూడాను ఆ విధంగానే మేజర్ ఇండెక్సెస్ వచ్చేసేసి నెగిటివ్గానే మూవ్ అయినాయి ఈరోజు. సో నిఫ్టీ బ్యాంకు కావాలా ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, సో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కూడాను ఈరోజు సేమ్ యథావిధిగా గత 3 రోజుల నుంచి ఇది నెగిటివ్గా మూవ్ అవుతుంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కంటిన్యూస్గా సెల్ ఆఫ్ నడుస్తుంది. ఈరోజు కూడాను 0.62% నెగిటివ్గా మూవ్ అయింది. నిఫ్టీ ఐటీ కూడాను ఈరోజు నెగిటివ్గా మూవ్ అయింది. 1.15% నిఫ్టీ ఐటీ ఈరోజు నెగిటివ్గా మూవ్ అయింది. సో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కూడాను స్లైట్ నెగిటివ్ టోన్తోనే ఈరోజు కంప్లీట్గా ట్రేడ్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 కూడాను ఈరోజు నెగిటివ్ టోన్ తోటే ట్రేడ్ అయింది. మీ పోర్ట్ఫోలియోస్ కూడాను, నాకు తెలిసి నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు నెగిటివ్గా, వన్ ఆఫ్ ద స్టాక్ వచ్చేసేసి ఈరోజు నెగిటివ్గా బాగా రిజల్ట్స్ మూలంగా నెగిటివ్గా, అది విష్ణుప్రకాష్ ఆర్ పొంగాలియా విపిఆర్పిఎల్ అంటాం, అది నా పోర్ట్ఫోలియోలో ఈరోజు నెగిటివ్గా మూవ్ అయింది. సో నా పోర్ట్ఫోలియో ఈరోజు కాస్త నెగిటివ్గానే క్లోజ్ అయింది. సో మీ పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో వీలైతే కామెంట్ చేయండి. ఓకే, ఓవరాల్గా చూస్తే బ్రెడ్త్ మాత్రము ఈరోజు నెగిటివ్గానే ఉంది. ఓకే, సో మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ని రీడ్ చేస్తూ మండేకి, అంటే ఈరోజు జూన్ సిరీస్ స్టార్ట్ అయింది కదా, జూన్ 2కి మండేకి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలో ఒకసారి చార్ట్ చూస్తూ మనము ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది నిఫ్టీ చార్టు. సో నిఫ్టీ కాస్త నెగిటివ్ టోన్ తోటి ఈరోజు డే అంతా కూడాను కంప్లీట్గా నెగిటివ్గాను, అట్లానే 24,800 కంటే బిలోలోనే ఈరోజు ఎక్కువ శాతం ట్రేడ్ అయింది. ఓకే, మీరు ఇక్కడ క్యాండిల్ చూస్తే కనుక ఎక్కువ ఫుల్ బాడీ వచ్చేసేసి కంప్లీట్ రెడ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద డే వచ్చేసేసి 24,800 కంటే బిలోలోనే ట్రేడ్ అయింది. ఓకే, క్లోజింగ్ కూడాను 24,750 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి క్యాండిల్ ఏదైతే ఉందో నిన్నటి లో వచ్చేసేసి 24,677, నిన్నటి హై వచ్చేసేసి 24,892. సో ఆ రెంటి మధ్యలోనే ఈరోజు ఫుల్ బాడీ కానివ్వండి, విక్ కానివ్వండి, కంప్లీట్గా ఈరోజు విత్ ఇన్ ఎస్టర్డేస్ రేంజ్లోనే ట్రేడ్ అయింది. ఈరోజు హై వచ్చేసేసి 24,861, లో వచ్చేసేసి 24,717. ఓకే, సో కంప్లీట్గా విత్ ఇన్ నిన్నటి రేంజ్లోనే ట్రేడ్ అయింది ఈరోజు కంప్లీట్గా కూడాను. ఓకే, సో మనము రేపటికి మండేకి అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్, సో స్టిల్ మనకి ఈ 24,680 నుంచి 24,700, సో ఇదనేది చాలా స్ట్రాంగ్గా ఇంకా సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో జూన్ మంత్లో ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి. సో ఇది మీరు చూసారా, ఇది ఎంత హెవీ కన్సాలిడేషన్ అవుతుందో, ఇంకా స్టిల్ కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. ఈ కన్సాలిడేషన్ ఏదైనా బ్రేక్అవుట్ అయ్యి హయ్యర్ సైడ్ కానీ లోయర్ సైడ్ కానీ మూవ్ అవుతుందేమో చూడాలి. సో మనం ఫస్ట్ ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేయడానికి మనము అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్, హై సైడ్ వచ్చేసేసి 24,940, 930 లెవెల్స్. సో ఇది లోయర్ సైడ్ వచ్చేసేసి 24,700. సో మనం ఏం చేద్దామంటే
ఈ మిడిల్ లైన్ అనేది ఇది మనకి ఇంపార్టెంట్ లెవెలే, బట్ స్టిల్ మనం ఇది రిమూవ్ చేద్దాము. ఈ లెవెల్ కూడా రిమూవ్ చేద్దాం ప్రస్తుతానికి, అంటే ఎక్కువ క్లమ్జీగా ఉంది కదా ఇది. సో ఇది మనము రిమూవ్ చేసి ఈ లెవెల్ 24,680 నుంచి 24,700. సో ఈ లెవెల్ అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ హై సైడ్ వచ్చేసేసి 24,930. ఈ రెండు లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు లెవెల్స్లో ఉన్నంత కాలము కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంటుంది. ఇది కనుక బ్రేక్ చేసి అప్ సైడ్ వస్తే మరలా ఒకసారి 25,070 వరకు వెళ్తుంది. ఏది 24,930 కనుక క్రాస్ చేసి అబౌవ్ సైడ్ మూవ్ అయితే 25,070 వరకు మళ్ళీ వెళ్ళొచ్చు. ఒకవేళ 24,700 కనుక డెసివ్గా బిలో మూవ్ చేసి కిందకి రాగలిగితే మరలా ఒకసారి 24,500 లెవెల్స్కి టచ్ చేసే అవకాశం ఉంది. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ నిఫ్టీకి సంబంధించి. ఓకే, ఇది మండేకి మనం లెవెల్ తీసుకోవాలి అంటే. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్ అబ్జర్వ్ చేయాలో ఒకసారి చార్ట్ చూసి మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. ఈరోజు గమ్మత్తైన క్యాండిల్ ఏర్పడింది. సో గమ్మత్ ఏంటంటే 55,700 ఆ లెవెల్ కంటే అబోవ్ క్లోజ్ అవ్వగలిగింది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏర్పడిన దగ్గర నుంచి కూడాను 55,500 అబోవ్ లెవెల్స్ క్లోజ్ అవ్వడం అనేది ఇది సెకండ్ డే. సో ఫ్లాగ్ ప్యాటర్న్ ఎప్పుడు స్టార్ట్ చేసింది అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 23 ఏప్రిల్ ఎప్పుడైతే 55,700 కంటే బిలో మూవ్ అయిందో అక్కడి నుంచి మీరు అన్ని క్యాండిల్ విక్స్ చూస్తారు. అంటే ఇంట్రాడేలో 55,500 కంటే అబోవ్ మూవ్ అవడం చూస్తారు, కానీ క్లోజింగ్ మాత్రం ఒకే ఒక్క రోజు, అది 26 మే చూసాము. తర్వాత నిన్న కూడాను 55,500 అబోవ్ లెవెల్లో క్లోజ్ అయింది. సో కాబట్టి మనకి 55,500 అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు క్లోజ్ అయింది ఎంత, 55,750 కాబట్టి 55,500 అనేది ఇప్పటి వరకు మనకి ఏదైతే రెసిస్టెన్స్ అది రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది, ఇప్పుడు అది సపోర్ట్ అవుతుంది. సో మనం అదే కదా చార్ట్ చూస్తూ మనం అబ్జర్వ్ చేస్తుంది ఎన్ని రోజుల నుంచి ఏంటంటే ఏదైతే ఇప్పటివరకు రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుందో అది దాన్ని అబోవ్ మూవ్ అయితే, సో దానికంటే అబోవ్ కనుక మూవ్ అయ్యి ఇండిసెస్ క్లోజ్ అయితే కనుక నెక్స్ట్ నుంచి అది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో కాబట్టి మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 55,500 అవుతుంది. ఓకే, అది క్రాస్ చేసి బిలో వస్తే అంటే 55,500 కంటే బిలో రాగలిగితే మరలా మనం చూడాల్సిన లెవెల్ 55,350. కొద్ది రోజులుగా మనకి లెవెల్ దగ్గర క్లోజ్ అవుతూ ఉంది. 55,300, 350 దగ్గర మనకి లెవెల్ దగ్గర క్లోజ్ అవుతుంది. సో ఈ 55,350 కానీ 55,300 కానీ ఆ లెవెల్ అనేది మనకి మళ్ళా నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం చూడాల్సింది 55,500, అది క్రాస్ చేసి ఇంట్రాడేలో ఏదైనా క్రాస్ చేస్తే మళ్ళీ 55,300 దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, ఈ రెండు లెవెల్స్ని మనము లోయర్ సైడ్ అబ్జర్వ్ చేయాలి. హైయర్ సైడ్ వచ్చేసేసి 55,700 కంటే ఫస్ట్ టైం క్లోజ్ అయింది. సో మీరు ఇక్కడి నుంచి చూస్తే ఏది మనకి 56,105 లేదంటే 110 హై ఫామ్ చేసిన రోజు కూడాను, 56,100 హై ఫామ్ చేసిన రోజు కూడాను 55,700 కంటే అబోవ్ క్లోజ్ అవ్వలేదు. ఓకే, మీరు ఇన్ని క్యాండిల్స్ చూడండి, ఎక్కడా కూడా 55,700 కంటే అబోవ్ క్లోజ్ అవ్వలేదు, ఈ రోజే క్లోజ్ అయింది. సో ఇది అన్చార్టెడ్ జోన్లో క్లోజ్ అయినట్టు లెక్కేసుకోవాలి మనం. అఫ్ కోర్స్ మీరు ఇంట్రాడేలో మూవ్ అయింది, ఇంట్రాడేలో 55,700 కంటే అబోవ్ మూవ్ అయింది, కానీ బట్ క్లోజింగ్ మాత్రము అన్చార్టెడ్ జోన్లో ఈ రోజే ఫస్ట్ టైం క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఇది పాజిటివ్గా మూవ్ అయితే మరలా ఒకసారి 56,100 వరకు ట్రావెల్ చేసి అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసిందేమో చూడాలి మనము. సో మనకి రెసిస్టెన్స్ వచ్చేసేసి 56,100. సో ఈ లైన్, ఈ వాల్యూ లైన్ మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అది ఇప్పుడు మనకిది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో 56,100 అనేది రెసిస్టెన్స్ అవుతుంది, 55,500, 55,300 సపోర్ట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఈ చార్ట్ ఏది ఈ ఫ్లాగ్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అది మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చి అబౌవ్ సైడ్ మూవ్ అయితే కనుక మనం ఈ ఫ్లాగ్ని తీసేద్దాము. సో ఈ ఫ్లాగ్ ఇంకా వ్యాలిడ్ కాదు, ఇప్పటి వరకు ఈ ఫ్లాగ్ వ్యాలిడ్. ఓకే, సో అబౌవ్ లెవెల్స్ మూవ్ అయింది కాబట్టి ఈ ఫ్లాగు రాబోయే రోజుల్లో వ్యాలిడ్ కాకపోవచ్చు. ఓకే, లెట్స్ హోప్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందని ఆశిద్దాం. మనం ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుందని అనుకున్నాము, అట్లానే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసింది ఈరోజు. సో గత 4-5 ట్రేడింగ్ సెషన్స్లో చూస్తే మీరు అవుట్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఓకే, సో ఈరోజు అయితే కంప్లీట్గా నిఫ్టీని కానీ సెన్సెక్స్ కానీ అవుట్ పర్ఫామ్ చేసింది.
రాబోయే రోజుల్లో కూడాను అవుట్ పర్ఫామ్ చేస్తుందని ఆశిద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్ ఈరోజు ఫ్రైడేకి సంబంధించిన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.